హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం ఒక చికెన్ ఫ్రై రెసిపీ చూస్తామండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగాను ఉంటుంది. మసాలాలు ఏం లేకపోయినా అది చాలా రుచిగా ఉంటుందండి. ఇది ఈ ఆయిల్ వేసుకొని కొద్దిగా చికెన్ వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. రైస్లోకి, పప్పు అన్నం, సాంబార్ అన్నానికి, రసం అన్నానికి సైడ్ డిష్గా బాగుంటుంది. ఇది పిల్లలకి స్నాక్గా ఇచ్చినా కానీ హ్యాపీగా తింటారండి. ఇది ఎక్కువ కారం ఏమి ఉండదండి. చాలా టేస్టీగా ఈ చికెన్ ఎట్లా చేయాలో చూస్తామా మరి. ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యింది. ఇందులోకి పోపు దినుసులు వేసుకుంటామండి. ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, మినపప్పు, ఈ కరివేపాకు, మిరపకాయలు ఇట్లా ఒక 10 మిరపకాయలు ఇట్లా తుంచి పెట్టుకున్నానండి. ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాము. ఇప్పుడు మిరపకాయలు కానీ వేసేసుకుంటామండి. కరివేపాకు వేసుకున్నాను. ఇవి బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు చికెన్ పీసులు కానీ బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి 2 సార్లు. ఇప్పుడు ఆ చికెన్ ముక్కలు కానీ వేసేసుకుంటాం. కొద్దిగా పసుపు వేసుకున్నాను. బాగా ఒక్కసారి ఇట్లా మిక్స్ చేసుకుంటామండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది కానీ ఒక్కసారి బాగా ఇట్లా మిక్స్ చేసేసుకుంటాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుంటామండి. నీళ్ళు చికెన్లోనే నీళ్ళు వస్తాయి. ఈ నీళ్ళంతా ఇంకేదాకా బాగా ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు మూత తీసి ఒకసారి ఇట్లా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకున్నామంటే బాగా నీళ్ళు ఇంకిపోవాలండి. మనకు ఆయిల్ కనపడేంత వరకు నీళ్ళంతా ఇంకిపోయి ఇట్నే ఫ్రై చేసుకుంటూ ఉన్నామండి. బాగా మనకి చికెన్ కానీ బాగా ఫ్రై అయిపోయింది. చూడండి ఎంత బాగా డ్రైగా మంచిగా కలర్ఫుల్గా బాగా ఫ్రై అయిపోయింది. వేడివేడిగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది మనకి సాంబార్ అన్నానికి, పప్పు అన్నానికి చాలా బాగుంటుంది. ఇట్లా ఉత్తగానే కానీ తినచ్చండి. ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి చేసి పెట్టినా కానీ ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగుందో. మీరు ఇట్లనే చేసుకోండి, చాలా బాగుంటుందండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వీవర్స్, ఈ చికెన్తో ఎంజాయ్ చేస్తామండి మేము. ఓకే, బాయ్.